లూకాసు వార్త మొదటి అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రార్థించే యవనస్తురాలుగా మరియను మనం చూద్దాం. చాలా విషయాలు మనము మరి గురించి నేర్చుకోవచ్చు. చాలా విషయాలు ఆమె బోధిస్తుంది కూడా ఆమె క్రియల ద్వారా. ఆమె యొక్క ఆమె విశ్వాసాన్ని కనుపరుస్తూ చాలా విషయాల్లో మనకు సవాలు విసిరేదిగా ఇక్కడ మరియా కనబడతా ఉంటుంది. మరి ప్రాముఖ్యంగా ఒక యవనస్తురాలు అనే విషయాన్ని ఇక్కడ మన మనసులో పెట్టుకోవాలి. ఆమె ఎన్నో అనుభవాలు కలిగినటువంటి స్త్రీగా ఆమె లేదు. ఒక యవనస్తురాలుగా మోస్ట్లీ ఒక 16 సంవత్సరాలు అలా ఉంటాయేమో అనుకోవచ్చు మనం. ఆమె దీర్ఘకాల ప్రార్థనలు చేసినట్లు కూడా మనకి ఇక్కడెక్కడ కనబడవు. ఆమె దాగిన ప్రార్థనా జీవితం, ఇవన్నీ విషయాలు కొంత మనం ఆలోచన చేద్దాం. మరియ యోసేపుల గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి మనకు చాలా తక్కువ. యోసేపు తండ్రి పేరు మనకు కనబడిద్ది. అంతకుమించి వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకేమి లేకపోయినప్పటికీ తల్లిదండ్రులుగా వారు యవనులైనటువంటి వాళ్ళ పిల్లల్ని పెంచడంలో వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. ఈ రోజుల్లో ఉండేవి ఈ రోజుల్లో ఉన్నాయి, ఆ రోజుల్లో ఉండేవి ఆ రోజుల్లో ఉన్నాయి. ఆత్మీయంగా భ్రష్టులయ్యేటువంటి ప్రమాదం ఇప్పుడెంత ఉందో అప్పుడు కూడా అంతే ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దేవుని యందు సరైన విశ్వాసాన్ని అగుపరచలేని దినాల్లో మరియ యోసేపులు ఉన్నారు. ఇంకేం వస్తాడులే మెస్సయ్య అన్నట్లుగా ఆలోచించేవారు లేకపోలేదు. 400 సంవత్సరాలు అంత అంధకారమే, ప్రభు ఎవరితో మాట్లాడట్లేదు, మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితులు. అయినా ఈ యవనులు మాత్రం అలా లేరు, ప్రభు మాతో మాట్లాడతాడు అని ప్రభు కొరకే వారి జీవితాలు ప్రతిష్ఠించుకొని సత్యంలో బ్రతుకుతూ వారు ఎంతో నీతిగా జీవిస్తున్న వారుగా మనకు లేఖనాల్లో కనబడతా ఉంటారు. ప్రభు మనతో మాట్లాడాలి అంటే ప్రభుతో మన సహవాసం చేసేవారముగా ఉండాలి. అందుకే ఇఫ్ యూ వోంట్ వాక్ విత్ గాడ్ వోంట్ టాక్ టు అస్. మనం ప్రభుతో నడవకపోతే ప్రభు మనతో మాట్లాడు. చాలామంది అంటారు ప్రభు ఏం మాట్లాడట్లేదు అని. ప్రభు మాట్లాడాలంటే మనం ఆయనతో నడవాలిగా. ఆయన లేఖనానుసారంగా నడిచే అనుభవం ఉంటేనే కదా ప్రభు మనతోటి మాట్లాడేవాడుగా ఉండేవాడు. కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం మరియ గురించి. ఆమె ప్రార్థన కూడా అనవసరమైనటువంటి మాటలతో ఉండవు. ఆమె ప్రార్థన అంతా కూడా లేఖనానుసారముగానే ఉంటుంది. స్క్రిప్చర్స్ని, లేఖనాలని ఎత్తిపడుతూ అద్భుతంగా ప్రభువును ఆరాధిస్తూ ప్రార్థించేటువంటి యవనస్తురాలుగా మనకు కనబడతా ఉంటుంది. ఆమె ఆరాధించిన విధానము మనకు తర్వాత మొదటి అధ్యాయంలోనే చాలా విషయాలు కనబడతాయి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు కూడా ఆమె ఏదో మేలు పొందుకుందని చెప్పి ప్రభుని ఆరాధించేటువంటి పరిస్థితిలో లేదు. ప్రభుకు అప్పగించుకొని ఆరాధిస్తుంది. ఆరాధన అనేటువంటిది మేలులు పొందుకున్న తర్వాత చేసేది కాదు. ఆరాధన అనేటువంటిది ప్రభుకు అప్పగించుకొని చేసేది అని చెప్పి ఇక్కడ మరియ మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఆమె జీవితంలో ఏం జరగబోతుందో అది పూర్తిగా ఆమెకు అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచింది. చాలాసార్లు మన జీవితంలో ఏం జరిగిద్దో తెలిస్తేనే తప్ప మనం విశ్వాసం ఉంచలేని దినాల్లో బ్రతుకుతున్నాం. ఇలా చేస్తాడని చెబితే తప్ప ప్రభు యందు విశ్వాసం ఉంచలేని భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ సమాజం ఉంది. ఈమె అలా లేదు, ఆమెకు అర్థం కాలేదు. అయినా ఆయా ప్రభు మాట చొప్పునే నా జీవితంలో జరుగును గాక అన్నట్లు, నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అని ఒక విశ్వాసం ఆమె జీవితంలో అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇలాగా చాలా విషయాలు మరియ గురించి మనం ఆలోచన చేయొచ్చు. సరే, మరియ ఒక ప్రార్థించే హృదయం కలిగినటువంటి యవనస్తురాలు.
మొదట్లో మనం మాట్లాడుకున్నట్లు దేవుడు దర్శించాలి అంటే మనము ప్రభుతో సహవాసము, ప్రభు వాక్యానుసారమైన జీవిత అనుభవాలు మన జీవితంలో మెండుగా ఉంటే తప్ప దేవుడు మనల్ని ఎన్నడూనూ దర్శించడు. అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు. చాలామంది కన్యకలు ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు ఈమెనే దర్శించాడు? మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుని చేత పంపబడినటువంటి గాబ్రియేలు దూత గదు అక్కడ మరియతో ఇలాగా సెలవిచ్చటం మనం చూస్తున్నాం. ఏమని? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. బహుశా ఆ సమయంలో ఆమె ప్రార్థనలో ఉందేమో. ఆనాడు అనేక మంది కన్యక అంటే మరి ఏ పురుషునితో కలవనిది అని అర్థం. అదే రీతిగా కన్యక అంటే ఇంకో కోణంలో కూడా ఆలోచన చేస్తే ఒకే పురుషునికి వివాహం చేయబడ్డటువంటి ఒక స్త్రీగా కూడా మనం చూడొచ్చు. సరే, ఈమెకు అప్పటికే ప్రదానం అయిపోయింది, అదంతా మనకు తెలుసులే. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈమె ప్రార్థనలో ఉంది. బహుశా అందరూ కన్యకల్లాగా ఈమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? మెస్సయ్య నా కడుపులో పుడితే ఎంత బాగుండు అని. ప్రార్థన చేయకుండా ప్రభు ఆమెను దర్శించాడు అని అనుకోవడం వెర్రితనమే. ఆమె ప్రార్థిస్తుంది గనుకే. రెండోది, ప్రభు ఆమె ద్వారా రావాలని ఆమె కోరుకోవడం. ప్రభు రావాలి అంటే తాను ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఒక తీర్మానం తీసుకొని పరిశుద్ధంగా బ్రతకడం. అంత అల్లాటప్పగా యేసుప్రభు వారు మరియను ఎంపిక చేసుకోలేదు. దేవాతి దేవుడు మరియను ఊరికే ఒక బాక్స్లో చిట్టీలు వేసేసి ఇలా గలగల ఊపేసి ఒక చిట్టీ తీసేసి మరి ఏదో కడుపులోకి వెళ్ళిపో అన్నట్లుగా మరి తండ్రి చేత ఏర్పరచబడ్డ ప్రక్రియ కాదు ఇది. చూజన్ ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరియను. అందులో భాగంగా ఇక్కడ మరియ ప్రార్థన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె ప్రార్థించే హృదయం కలిగినది. అందుకే ఇక్కడ 28వ వచనంలో దయాప్రాప్తురాల నీకు శుభము. మోస్ట్లీ ఆమె ప్రార్థించుకుంటున్న సమయంలో వచ్చి ఉండొచ్చు ఈ యొక్క దేవదూత. రావడం ఇక్కడ ఒక మాట చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. దయాప్రాప్తురాల నీకు శుభము అనే మాట. మనము దేవుని యొక్క దయను లేదంటే దేవుని దయకు ప్రాప్తులముగా అవ్వాలి అంటే ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. ప్రార్థించేవాడు తాను ఏమని ప్రభు దగ్గర చూపించుకుంటున్నాడు అంటే, అయ్యా నా సామర్థ్యాల వల్ల నేనేం చేయలేను, ఇదిగో నీ దయ కొరకే నీ కృప కొరకే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తూ వారు శూన్యం చేసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చేటువంటి అనుభవంలో ఉంటారు. అందుకే ఇక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరిని దర్శిస్తాడు, ఎవరిని దృష్టిస్తాడు, దేవుడు ఎవరితో మాట్లాడతాడు అంటే ఎవరైతే దేవుని దయ కొరకు కనిపెడుతున్నారో, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే ప్రభుతో సహవాసం చేస్తున్నారో వారిని మాత్రమే దేవుడు దర్శిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 25వ అధ్యాయము కీర్తన 25:14. ఎవరికి తెలియజేస్తాడు? ఆయన యందు భయభక్తులు గలవారికి. ద లార్డ్ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియజేస్తాడు. అందుకే మొదటగా మనం మాట్లాడుకున్నాడు ప్రభుతో సహవాసం చేయక. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం 3:10లో ఏలీ దగ్గరికి వస్తాడుగా సమూయేలు. ఏంటి పిలిచావా నన్ను అంటే, లేదు అని చెబుతూ ప్రభు తనను పిలుస్తున్నాడు అని ఏలీ గ్రహించి ఎవరిని? సమూయేలుని పిలుస్తున్నాడు. ఈసారి ఇలాగ చెప్పు, నీ దాసుడు ఆలకించును. 3:10లో ఆ మాట మనం చూస్తాం. ఏమని? యెహోవా ప్రత్యక్షమై నిలచి సమూయేలు అని పిలువగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎవరైతే ఇలాంటి మనస్తత్వంతో ఉంటారో, పూర్తిగా మరి దేవునితో సహవాసం చేస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన దయ కొరకు కనిపెడతారు, అట్టివారితో ప్రభు ఏం చేస్తాడు? అట్టివారితో మాట్లాడతాడు.
ఇది మొట్టమొదటిగా ఆమె ప్రార్థించే హృదయాన్ని చూపిస్తా. ఆమె హృదయము ప్రభు సహవాసం కొరకు, ఆమె హృదయము ప్రభు దయ కొరకు, ఆమె హృదయము దేవుని యొక్క స్వరం కొరకు వెంపర్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. యవన స్త్రీలు లేదంటే యవన కన్యకలు వారు రకరకాల ఆలోచనలతో వారి హృదయాలు చెరిపేసుకుంటారు. కానీ ఆ దినాన ఈమె తన హృదయాన్ని వాక్యము చేత నింపుకొని ప్రభుతో సహవాసం చేస్తూ అలా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సామెతలు 3:32లో ఒక మాట ఇలాగా మనం చూడొచ్చు. సామెతలు 3వ అధ్యాయము 32వ వచనం. సో ఇక్కడ ఈమె ఎలాగుంది అంటే యథార్థంగా ఉంది. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? సమూయేలులాగా వినడానికి సిద్ధంగా ఉన్న వారితో మాట్లాడతాడు. తర్వాత 25:14లో కీర్తనలో మనం చూసినట్లు ఆయన యందు భయభక్తులు గల వారితో మాట్లాడతాడు. ఇక్కడ సామెతలు 3:32లో చూస్తున్నట్లుగా యథార్థంగా. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థంగానే ఉంది, 10 మందిలో ఉన్నప్పుడు యథార్థంగానే ఉంది. యథార్థత ఎక్కడ లోపించలేదు. మనిషిలో యథార్థత లోపిస్తే వచ్చేది వేషధారణే. వేషధారిని దేవుడు అసహించుకుంటాడు. అందుకే వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని ఇజ్రాయేల్ ప్రజల యొక్క వేషధారణ గురించి ప్రభు దుఃఖపడుతూ ఆ మాట రాస్తా వచ్చాడు కదా. కానీ ఇక్కడ అదే ఇజ్రాయేల్ ప్రజల్లో పుట్టినటువంటి ఈ యవనస్తురాలు ఎంతో యథార్థంగా ఉంది, ఎంతో యథార్థత. ఎక్కడ కూడా వేషధారణ తన జీవితంలో కనపరచలేదు. అందుకే ప్రభు తనతో మాట్లాడాడు. నిజంగా యథార్థంగా ప్రార్థించే హృదయం కలిగి ఉంటే తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతాడు, సందేహమే లేదు. అందుకే ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోదిగా ఆలోచన చేస్తే మరియ ప్రార్థించే హృదయం కలిగినటువంటి యవనస్త్రాలే మాత్రమే కాదు, కానీ మరియ తన ప్రార్థనలో ఇందాక మనం 38వ వచనంలో చూసినట్లు బిహోల్డ్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తూ ఏమంటా ఉంది? ఇదిగో 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 అనే పదం అది ఎంత అద్భుతం. అవునా అన్నట్లుగా దిగాలతో చెప్పట్లేదు. గబ్రియేలు దేవదూత వచ్చి మరొక షాకింగ్ న్యూస్. అది కన్యక గర్భం దాల్చడం అనేటువంటిది పురుషుని ఎరగక కన్యక గర్భం దాల్చడం అనేటువంటిది సామాన్యమైన విషయమో కాదు. ఇది ఎలా సాధ్యమో అని ప్రశ్నించినప్పటికీ ఆమె అన్నది కదా ఎంత అద్భుతమైన మాట 38లో. మరలా చదువు. అందుకు మరియా ఇదిగో, ఆ పదం అది ఎంతో ఉత్సాహంతో పలికిన పదం. ఇదిగో ఇదిగో బిహోల్డ్. నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, గబ్రియేలు అనుకున్నాడేమో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఎవరికి, మరియకు చెప్తే మరి అంతా షాక్ అవుద్దు అని. మొత్తాన్ని మరియ కొంత ఆశ్చర్యానికి లోనైంది. తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు గబ్రియేలు కూడా సమాధానం ఇచ్చాడు. మరలా రెస్పాండ్గా ఈమె ఎలా రెస్పాండ్ అయిందో చూడండి. ఇదిగో, నాకు అలా అనిపించింది ఏంటంటే గబ్రియేలు దూత ఆశ్చర్యపోయాడేమో. ఇవేదో భయంతో బాధతో ఉంటుంది అనుకుంటే ఇదిగో అని చెప్తూ ధైర్యంగా ఆమె చెప్తా ఉంది. ఏమని? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. ఎంత అద్భుతం! ఇది ఆమె ప్రార్థన ఎలాంటి ప్రార్థన అని ఆలోచన చేయగలిగితే సమర్పణతో కూడుకుంది, సమర్పించుకుంది అంతే. చాలాసార్లు మన ప్రార్థనలు ప్రభుకు సమర్పించుకోకుండా చేస్తాం. దేవునికి సమర్పించుకోకుండా చేసేటువంటి ప్రార్థనలకు సామర్థ్యం ఉండదు, శక్తి ఉండదు. మనం ప్రభుకు సమర్పించుకొని ప్రార్థనలు చేయాలి. ప్రభా, నా జీవితంలో నీ ఇష్టము నీ చిత్తమే జరగాలంతే. అలా మన ప్రార్థనలు చేయగలిగితే ఎంత అద్భుతం. ఈ యవనస్త్రాలు తను ప్రార్థనలు చేయడం ఎంత శక్తివంతముగా ఉన్నాయో. అదేదో చిన్న విషయం కూడా కాదు. వాటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసు ఆవిడికి. అయినప్పటికీ కూడా ప్రార్థనలు ఆమె ప్రభువుకు అప్పగించుకున్న విధానం మనం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఆనాడున్న సమాజం ఆమెను ఏమనిద్దో ఇవేం పట్టించుకోలేదు. అసలు ఇదా ఎలా జరిగిద్దో కూడా ఆమెకేమీ తెలియట్లేదు. లేఖనాలు అంతకుముందు ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏ ఒక్క
కన్యక ఎదుర్కొన్న దాఖలాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా నేను ప్రభు దాసురాలను, ఆ మాట అది ఏమంటాము, అది తన హృదయంలో ఎంతగానో ముద్రింపబడిన స్థితిలో ఆమె ఉంది. కాబట్టి నేను ఎవరిని అంటే నా ప్రభు దాసురాలు. నేను నా ప్రభుకి అగెనెస్ట్గా, వ్యతిరేకంగా లేదంటే ఎన్నడూ ప్రశ్నించను. ఇది ఎలా జరుగును అని పైన అంది, అది చిన్న ఆశ్చర్యంతో, కానీ అవిశ్వాసంతో అయితే కాదు. అందుకే ఇక్కడ మనం చూస్తాం, నేను ప్రభు దాసురాలను, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక అని మనం చూస్తాం. ఇది చాలా చిన్న క్లుప్త ప్రార్థన, చిన్న లైన్లో చేసేసింది అంతే. అయ్యా నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అన్నట్లు, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చేసినట్లుగా. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మరియ ఆమె ప్రార్థన ఎలాంటిది అంటే ప్రభువుకు సమర్పించుకొని చేసేటువంటి ప్రార్థన. ఇక్కడ తన ప్రార్థనలో ఎలాంటి ఏమంటాము, బార్గెనింగ్ లేదు, బేరాలు ఆడలేదు. అది కాదు ప్రభువా, తర్వాత లేదంటే పెళ్ళైన తర్వాత, లేదంటే ఒక సంవత్సరం ఆగితే తర్వాత అప్పుడు పెళ్ళి అయిపోయిద్ది కదా, ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా అని ప్రభువుకి ఎటువంటి సలహాలు ఇచ్చేదిగా లేదు, బార్గెయిన్ చేయలేదు. అది కాదు ఇది కాదు ఏవో కుంటి సాకులు చెప్పలేదు, లేదంటే అది ఎలాగ ప్రభు అని ఆర్గ్యూ చేయలేదు, వాదించను లేదు, లేదంటే కొంత ఆలస్యము కూడా, జాప్యం కూడా మరియా చేయలేదు. అన్నాడు గబ్రియేలు, వెంటనే ఏమేముంది, ఇదిగో ప్రభు దాసురాలను అని చెబుతూ తన జీవితాన్ని ఎంత స్పష్టంగా ప్రభువుకు అప్పగెప్పుకుంది. మనం ఏమంటాము, నాకు అలవాటు లేదంటామో, మనమేమంటాము, ఇలాంటిది ఎక్కడ జరగలేదంటామో, నా వల్ల కాదంటామో. క్రైస్తవులకు ఈ మాటలు తగదు కూడా. నా వల్ల కాదు, నాకు రాదు, ఇవెన్నడూ కూడా మాట్లాడడానికి వీలు లేదు. నిజమే, మనకు రాకపోవచ్చు, కానీ నన్ను బలపరచు అని నేను, ఈ వాక్యం మనం ఎరిగిన తర్వాత కూడా ఇంకా మనము అలాంటి సమర్పణ జీవితం లేని వారముగా ఉన్నట్లయితే ప్రభు మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ఇవి మరియా ఎంపిక ఊరికే బ్లైండ్గా అయిపోయినట్టు కాదు. ప్రభు చెప్పేదానికి ఆమె వెంటనే లోబడ్డం ఆమెకు తెలుసు. ఈనాడు ప్రభు చెప్పేదానికి లోబడుతున్నామా? నిజమే, ప్రభు డైరెక్ట్గా ఆమెతో మాట్లాడకపోయినా గాబ్రియేలు దేవదూత ద్వారా ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం కూడా సందేహించలేదు, ఆర్గ్యూ చేయలేదు, బేరం ఆడలేదు, వాదించను లేదు, ఆలస్యము చేయలేదు. వెంటనే ప్రభుకి ఎవరు కావాలి అంటే, ప్రభు ఏమైనా పని చెప్తే, ప్రభు ఏమైనా మనకు అడిగితే దానికి ఎస్ అని చెప్పేవాళ్ళు కావాలి, కానీ అనే కహానీలు చెప్పేవాళ్ళు కాదు ప్రభుకు కావాల్సి. ఎస్, ఓకే ప్రభా, నేను రెడీ అని చెప్పేవాళ్ళు కావాలి. నిజమే, మరి ఎంపిక ఎంత అద్భుతం, ఎన్నడూ కూడా ఆర్గ్యూ చేయలేదు. రెండోది, మనకు అన్నీ వచ్చినప్పుడు ప్రభు మనల్ని వాడుకోడు, గుర్తుపెట్టుకోడు. ఏదైతే మనకు రాదో దాని ద్వారానే ఆ పని అప్పగించి, ఆ పని ద్వారా ప్రభు తనకి ఏం తెచ్చుకుంటాడు, మహిమ తెచ్చుకుంటాడు. అందుకే దేవుడు లోకంలో ఉన్న వెర్రివారిని, బలహీనులను, నీచులను, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం ఎరుగుదాం. పిరికోడుగా కానుక చాటను దాక్కుంటూ బ్రతుకుతున్నాడు గిద్యోను. ప్రభు పిలుచుకొని వాడుకోలేదు. కత్తి పట్టడం కొంత వచ్చేమో యెహోషువకు, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడం అంటే అంత సామాన్యమైన పనా? భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు కదా, వాడుకోలేదు. చాలాసార్లు మన జీవితంలో మనం ముందే డిసైడ్ అయిపోతాం, దేవుడు ఏమైనా బాధ్యతలు అప్పచెప్తే ఇది నాకు రాదు, ఇది నా వల్ల కాదు అని. నేను ఇలాగ చెప్తాను ఎక్కడైనా కూడా, నాకేమి పలుగు పార పట్టడం రాదు, కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను, మందిరంలో ఏ పని అయినా కూడా నా వంతులో నేను శక్తి లోపకం లేకుండా చెయ్యాలి. అలాగనే ఏ వర్క్ అయినా వచ్చు. ఇప్పుడు ఇక్కడనే కాదు, మేము వెస్ట్ గోదావరిలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ కూడా అంతే, మందిర నిర్మాణం కొరకు అంతా అక్కడ ఉన్న ట్రైబల్ కొయ్య జాతి సహోదరులు వాళ్ళతో కలిపి ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయాం, అడవికి వెళ్ళిపోయి ఆ కర్రలు కొట్టుకొని రావడం, వాళ్ళతో పాటు కలిసి ఆ బ్రిక్స్ అందిస్తూ, లేదంటే ఏమంటాము సున్నం అందిస్తూ అలాగా ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నాం. ఆ పక్కనే, మందిరం పక్కనే కొంత ప్లేస్ ఉంటే దాంట్లో చక్కగా
మొక్కలు అవన్నీ వేసేసి కూరగాయల మొక్కలు. మేముండేది ఇద్దరం. ఆ! మాకు అంతకేం అవ్వవు. కానీ వాళ్ళ కోసం అలాగ అంటే ప్రేమ అంతే. నా వల్ల కాదు, నాకేమి రాదు. ఇగో నేను చదువుకున్న దాన్ని బట్టి చూస్తే నాకివేమి రావు. పారబట్టడం రాదు, పలుగు పట్టడం రాదు, గొడ్డలు పట్టడం రాదు. నాకేమి రావు. కానీ ఇప్పుడు నేను చేయగలను. ప్రభువు నాకు ఈ పని అప్పగిస్తే నాకు రాదు అని చెప్పడం నాకు ఇప్పటికీ నేను నా జీవితంలో అప్లై చేయట్లేదు. ప్రభువా నాకు సామర్థ్యం ఇవ్వు, నేను చేస్తాను. ప్రభువా నాకు నేర్పు, నేను చేస్తాను. అంతే. అంతకు మించి మనము ఆర్గ్యూ చేయకూడదు, వాదించకూడదు. ప్రభు నమ్మదగినవాడు. ఇక్కడ మరియ చూడండి ఎంత అద్భుతంగా ఆమెకు ముందున్న అనుభవాలు ఏమి, ముందున్న ఏమండి కార్యాలు ఇలాగా ఎవరి జీవితాల్లో కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా మరియ సరెండర్ అయిపోయింది. ఇది రావాలి క్రైస్తవ జీవితంలో. ఎస్ అని చెప్పడం రావాలి దేవుని దగ్గర. ప్రభు ఏమన్నా మన విషయంలో ఇదిగో నువ్వు ఇలా ఉండు అన్నప్పుడు ఎస్ అని చెప్పడం రావాలి. అది రాకపోవడాన్ని బట్టే మనకు తెలుసు యోనా ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాడో మనకు తెలుసు. ఎస్ అని చెప్పడం రావట్లేదు. అది సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. ప్రతిసారి ఎస్ అని చెప్పడం రావాలి. మీరు యెషయా, ఇర్మీయా గ్రంథాలు, యెహెజ్కేలు గ్రంథాలు చదవండి. ఆ ప్రవక్తల్ని ప్రభు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితుల్ని వాళ్ళు కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి వారిని పలు రకాలుగా వాడుకున్నాడు. కొన్ని సూచనలుగా ఇలా ఇలా వెళ్ళు, ఇలా ఉండు. యెషయా కాదు, ఓన్లీ ఇన్నర్ వేర్స్ తోటే దిగంబరి అని రాయబడింది, కానీ తెలుగులో ఓన్లీ ఇన్నర్ వేర్స్ తోటి లోపట వేసుకునే దుస్తులతో తిరగమన్నాడు. ఇలాగా మీరు చూడండి. అంటే వాళ్ళకి ఎస్ అని చెప్పడమే వచ్చు. యెషయాకి ఎస్ అని చెప్పడం వచ్చు, ఇర్మీయాకి ఎస్ అని చెప్పడం వచ్చు, యెహెజ్కేలుకి ఎస్ అని చెప్పడం వచ్చు, ఆనాడు ఉన్న భక్తులకు ఎస్ అని చెప్పడం వచ్చు. పాత నిబంధనలో ఉన్న భక్తులకే ప్రభు చెప్పేటువంటి పనికి అందాము, ప్రభు చెప్పేటువంటి మాటకు అందాము, వాళ్ళు అవును అని చెప్పడం వచ్చినప్పుడు క్రొత్త నిబంధనకు కింద ఉన్నటువంటి మనకి ఇంకెంత రావాలి. అది పౌలు తన జీవితంలో అది ప్రాక్టీస్ చేశాడు కదా. సో ఇక్కడ ఆమె ప్రార్థించింది అది హృదయపూర్వకంగా, ఆమె ప్రార్థించింది అది సమర్పణతో. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. సజీవ యాగముగా అనే పదం మనకు కనబడతాం. సజీవ యాగముగా ఏమని? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన చూడండి, ఇది కంప్లీట్ సబ్మిషన్ అండ్ సరెండర్. అంటే ఇది దేవునికి మనం ఎలాగా సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైనది. ఇలాగ చేయడం మంచిది. సగం సగం నేను సగమే సమర్పించుకుంటా, సగమే దేవునికి లోబడతా అంటే దాన్ని ఘోరంగా మనం చూస్తాం. ఎవరు? సౌలు సగమే లోబడ్డాడు, సగం లోబడలేదు. దేవుడు సౌలును పక్కన పెట్టేశాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి మనము సంపూర్ణంగా అప్పగించుకోవడం నేర్చుకోవాలి. అలా లేకపోతే మాత్రం అది చాలా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎవరు? మరియా యవనస్తురాలైనప్పటికీ ఆమెకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పరిశుద్ధమైన కోరికలే ఉంటాయి. పాపంతో కూడిన కోరికలు ఆమెకు లేవు. ఉన్నట్లయితే ప్రభు మరియను ఎంపిక చేసుకునేవాడు కాదు. తన అప్పటికే ప్రధానమైంది యోసేపుతోటి ఎన్నో కలలు ఉంటాయి. అయినప్పటికీ కూడా గబ్రియేలు దేవదూత వచ్చి ఇలా చెప్తే వెంటనే దానికి ఏమైపోయింది? ఆవిడ సరెండర్, లోబడింది. ఆమె ప్రార్థన లోబాటుతో, లేదంటే లోబడే మనసుతో కూడినటువంటిది. ప్రభా నా జీవితంలో నువ్వు ఏదైతే ఉద్దేశించావో అది జరిగితే చాలు, నేను అనుకున్నది జరగాల్సిన పని లేదు. ఎన్నో కలలు కనలేదంటారు అప్పటి వరకు. ఒక్క మాటతో వెంటనే తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టేసింది. అంతే, నీకు అప్పగించేసుకుంటున్నావు సజీవ యాగంగా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనానికి రండి. యాకోబు 4:7. కాబట్టి అది ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పరిస్థితి. నీకు లేదంటే మనకు మేలు జరుగుతున్నప్పుడు లోబడితే గొప్ప ఏముంది? క్షేమం కలిగేటప్పుడు లోబడితే గొప్ప ఏముంది? పరిస్థితులన్నీ ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉన్నప్పుడు లోబడితే గొప్పే ఉంది. అన్నీ ఉన్నప్పుడు లోబడ్డం కాదు, మన దగ్గర ఏం లేకపోయినా లోబడ్డం నేర్చుకోవాలి.
అంతే, అప్పగించుకో అంతే. ప్రభు చూసుకుంటాడు. ఒక పని అప్పజెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు పనితో పాటు వనరులు కూడా ఇస్తాడు. ఒక పని అప్పజెప్పాడు అంటే వనరులు లేకుండా ఎప్పుడు అప్పజెప్పడు. పని అప్పజెప్తాడు, పనితో పాటు వనరులు ఇస్తాడు. ఇక్కడ మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక పని అప్పజెప్పాడు. మరియకు కావలసిన వనరు, భూసంబంధమైన వనరులు అక్కడ ఏం లేవు. కనీసం సత్రములో కూడా ఆయనకి యేసుప్రభు పుట్టడానికి స్థలం దొరకలేదు. కన్యక నిండు చూలాలు, ఆమె ఎన్ని అవస్థల పాలైందో, ఎంత ఇబ్బంది పడిందో. అప్పుడు మరియకు సపోర్ట్గా నిలబడింది ఎవరు అంటే యోసేపు. అదే పెద్ద వనరు అండి. అసలు యోసేపే లేకుండా ఎన్ని వనరులు ఉంటే ఏం లాభం? ప్రభుకు తెలుసు, సాటి అయిన సహాయకుడిగా ఇదిగో యోసేపును ప్రభు దర్శించి మాట్లాడి, నీతిమంతుడు యోసేపు కూడా అలాగా పనప్ప చెప్పాడు, వనరులు ఇచ్చాడు. మోషేకి పనప్ప చెప్పాడు, వనరులు ఇచ్చాడు. యెహోషువకు కూడా పనప్ప చెప్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి, ఏ పని కోసం నువ్వు పిలువబడ్డావు, అది సేవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నా దగ్గర ఏ వనరులు లేవో నువ్వు ఎత్తుకునే పనిలో ఉండమాక. ప్రభు నీకు ఒక పనప్ప చెప్పాడా, నలుగురు సువార్త చెప్పమన్నాడా, వనరులు ఇస్తాడు నీకు. మనమే గుడ్డోలమయ్యి వనరులు వెతుక్కోవడం చేతగా. కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రభు ఇచ్చిన వనరులు పక్కకు పెడతారు, ఇంకేవో వనరులు కావాలని కోరుకుంటాడు. అరే, నీకు ఇచ్చిన వనరులు ఉపయోగించరాదు. గాడిద ఎముక ఒకటి పట్టుకున్నాడు ఎవరు? సంసోను. ఫిలిస్తీన్లను బాధపడేశాడు. నాకు అక్కడ మంచి ఒక ఆయుధం ఉంటే ఎంత బాగుండు అనుకుంటే అది ఎంత వెర్రితనం. నీకు ఇచ్చిన వనరు ఏంటి అక్కడ, దాన్ని ఉపయోగించు. లేని వనరుల కోసం ఎందుకు తాపత్రపడతావు? అది సేవలో మాకైనా అవ్వచ్చు. దేవుడిచ్చిన ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులు నేను వాడుకోవాలి. కానీ అరే వాళ్ళకు అన్ని వనరులు వస్తున్నాయి, నాకు కూడా వస్తే ఎంత బాగుండు, నాకు కూడా వస్తే నేను కూడా ఇలాగే సేవ చేస్తాను, ఇది వెర్రితనం అంట. దేవుడు ఒక పని అప్పచెప్పాడు అంటే వనరులు కూడా ఇస్తాడు. అన్యాయంగా మనల్ని ఏమి అలా గాలికి వదిలేయడు, ఆయన తోడుగా ఉంటాడు కూడా. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే మన ప్రార్థనలో సజీవయాగంగా మనల్ని మనం బలిపీఠం మీద పెట్టుకోవడానికి రావాలి. అయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి. ఒక యవనస్తురాలండి, ఎంత ప్రార్థన అనుభవం కలిగింది ఈ మరియ. అందుకే ఇక్కడ 4:7 ప్రభు నాకు ఏం చేయమంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, తర్వాత అపవాదిని ఎదిరించండి. మనం ఎందుకు విఫలమవుతున్నాం? వాడిని ఎదిరించిన వాడు నవ్వుతున్నాడు, వాడిని ఎదిరించిన వాడు హేళన చేస్తున్నాడు మనల్ని. వాడిని ఎదిరించిన వాడు కదలట్లేదు. కారణం ఏంటి అంటే సబ్మిషన్ లేదండి. ముందున్న లోబడి తత్వం మనలో లేదు. లోబడకుండా నువ్వు సాతాను జయించలేవు, లోబడకుండా నీ శరీర బలహీనతలను జయించలేవు, లోబడకుండా నువ్వు శోధింపబడే పరిస్థితులు జయించలేవు. ఎంత లోబడితే అంతగా నీవు పరిస్థితులు జయించవచ్చు. ఇప్పుడు మరియ దగ్గరకు వద్దాం. మరియ కూడా మనలాంటి శరీరం కలిగిందే కదా. మనకున్న సందేహాలే ఆమె కూడా రావచ్చుగా, మనకున్న భయాలే ఆమెను కూడా వెంటాడొచ్చు కదా. అయినప్పటికీ కూడా ప్రభువుకు తను లోబడ్డాన్ని బట్టి వాటన్నిటిని కూడా ఆమె ఏం చేసింది? జయించింది. సాతాను నిన్ను నన్ను శోధించినప్పుడు మరియను శోధించడా? మరియ ఏర్పాటులో ఉందన్న విషయం వాడికి కూడా తర్వాత గ్రహింపులోకి వచ్చిన తర్వాత ఆమెను శోధించకుండా ఎలా ఉంటాడు? అయినప్పటికీ కూడా పూర్తిగా దేవునికి సబ్మిట్ చేసుకుంది. ఆమె పూర్తిగా తన జీవితాన్ని సజీవ యాగంగా బలిపీఠం మీద పెట్టుకుంది. అందుకే ప్రభువుకు లోబడ్డాన్ని బట్టి అపవాదిని ఆమె ఏం చేయగలిగింది? ఎదిరించగలిగింది. ఇది మనకు చాతనవ్వట్లేదు. ప్రభువుకు లోబడినంత వరకు నువ్వు సాతానును జయించడం కుదరదు. పరలోకమందున్న మా తండ్రి ప్రార్థనలు చేస్తారు కదా, ఏమని? నీ చిత్తము భూమి మీద, ఇది అండం రావట్లేదు. అయ్యా, నువ్వు ఉద్దేశించావు, ఆ ఉద్దేశం నా జీవితంలో భూమి మీద జరగాలి. మనం ఏం చేస్తామంటే అయ్యా, నా ఉద్దేశం ఇది, దీని పరలోకంలో నీవు జరిగించన్నట్లుగా, అంటే నువ్వు ఆమోదించు అన్నట్లుగా. ఏమండి? కానీ మరియ మాత్రం అలా చేయలేదు. ఎంత అద్భుతంగా ఆమె ప్రార్థనలో ఏముంది అంటే ఎస్ అని చెప్పడం తప్ప, ప్రభుకు లోబడి సంపూర్ణంగా అప్పగించుకోవడం తప్ప ఇంకేవో
ఆమె ప్రభుకు సలహాలు ఇవ్వడం కానీ ఇవేమి చేయలేదు. మూడవదిగా ఈమె ప్రార్థన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు ప్రార్థించే హృదయం ఉంది. అదే ప్రార్థనలో ఆమె ప్రభుకు లోబడేటువంటి మనసు కూడా కలిగి ఉంది. తర్వాత ఆమె ప్రార్థన కొరకు నేను ఒంటిగానే ప్రార్థన చేసుకుంటా, నాకు ఎవరితో సంబంధం లేదు, నా ప్రార్థనలు నాకు సరిపోతాయి అనుకునే మనస్తత్వంలో ఎవరు? మరియ లేదు. మరియ వెంటనే కూడా ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఒక ప్రార్థన సహకారి కావాలి, ఒకరితో కలిసి నేను ఏం చేయాలా? ప్రార్థన చేయాలనేటువంటి తపనతో ఆమె వెంటనే ఎక్కడికి వెళ్ళింది? అరణ్యములో ఉన్నటువంటి కదా ఎవరి దగ్గరికి వెళ్ళింది? అదే మనం చూస్తాం. రండి ఆ మాటలు. ఒకటి లూకాసు వార్త 1:39 మొదటి అధ్యాయం. కొండసీమలోనున్న ఊరికి త్వరగా వెళ్ళి, మామూలు గొడుగు కాదు, ఆమె కలిసి ప్రార్థించడానికి ఎంత తొందరపడేదో. ఈనాడు నా ప్రార్థన నాదే, నీ ప్రార్థన నీదే. ఒకరితో కలిసి ప్రార్థించలేనటువంటి మనస్సులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? కలిసి ప్రార్థించడం రావాలి. యేసుప్రభు వారే భూమి మీద ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో కాదు, శిష్యులను పిలుస్తాడు. ఎవరిని? పేతురు, యోహాను, యాకోబులు, రండి నాతో కలిసి మీరు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన అవసరమని కాదనట్లేదు, లేఖనమేమి దానికి ఆపోజిట్గా ఏం మాట్లాడలేదు. నువ్వు వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు వ్యక్తిగతంగా చేసుకో. ఎవరో ఒక ప్రార్థన పరురాల్ని నువ్వు సహోదరి అయితే, ప్రార్థన పరుణ్ణి ఒక సహోదరుడు అయితే కలిగి ఉండడం నేర్చుకో. కలిసి ప్రార్థన చేయడం నేర్చుకో. కలిసి కాసేపు ప్రభుతో ఇద్దరు కలిసి విన్నపాలు లేదంటే పరిస్థితులు చెప్పుకోవడం నేర్చుకో. మంచి ప్రేయర్ పార్ట్నర్ని మనం సంపాదించుకోకపోతే దేవుని యొక్క పనిని ముందుకు తీసుకువెళ్ళడం అసాధ్యం. మరియా అందుకే వెంటనే త్వరగా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్. అలా చూసుకునేటప్పుడు కూడా ఎలాంటి ప్రేయర్ పార్ట్నర్స్ మనం చూసుకోవాలి అంటే, నీవేమో ఆత్మీయంగా ప్రార్థన చేస్తావు, ఒకవేళ ఇంకొక వ్యక్తి భౌతికంగా ప్రార్థన చేశాడు అనుకో, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం ప్రార్థన కలుపుతావు? సమయం గడపలే. నువ్వేమో అన్ని ఆత్మ సంబంధమైన విషయాలు అడుగుతావు, అవతల వ్యక్తి ఏమో భూ సంబంధమైన, నన్ను, నా పిల్లల్ని. కొన్నిసార్లు ఆయా సేవకుల గుడికి వెళ్తే కలిసి కాసేపు ప్రార్థన చేసుకునే సమయం వస్తుంది. కొంతమంది ప్రార్థనలు వింటా ఉంటే సేవకులే అన్ని భూ సంబంధమైన విషయాలే కనబడతాయి తప్ప ఆత్మీయమైన విషయాలలో మరి వాళ్ళు తృష్ణ లేని వారు లేక మరి అడగాలనేటువంటి ఆలోచన రాకో కానీ సరైన రీతిలో వారు ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి అరే నా సమయం అంతా వృధా అయిపోయిందనే బాధ వేస్తూ ఉంటుంది. అందుకే కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు కరెక్ట్ ప్రేయర్ పార్ట్నర్ని మనం కనుక్కొని అలాగున కలిసి ప్రార్థన చేయాలి. అందుకే కొంతకాలం నేను ఉదయాన్నే మిమ్మల్ని లేపినప్పటికీ కూడా కదలలేదు బండి, నాకు కూడా బాధేసింది. అందుకే ఆ బండిని అక్కడ ఆపేశాను. కలిసి ప్రార్థన చేసుకునే సమయం, ఇది చాలా అవసరం. మరియా అది తన జీవితంలో అలవాటు చేసుకుంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి త్వరగా వెళ్ళింది. ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో విశ్వాసంలో ఎదుగుతామండి, చాలా ఎదుగుతాం. అది మన ఆత్మీయ జీవితాల్లో చాలా మార్పును తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ప్రభు అన్నారు, ఎక్కడైతే 2, 3 ఇది చాలా అవసరం. కలిసి ప్రార్థించడం మనం నేర్చుకోకపోతే అది నష్టమే. ఇక్కడ మరి అలా లేదు. తన ప్రార్థన గురించి ఆలోచన చేస్తే ఒక దైవికమైనటువంటి వ్యక్తితో సహవాసం కలిగి ప్రార్థించాలని కోరుకుంది. దాని కొరకు వయసుతో సంబంధం లేదు. ఆమె ఇక్కడ వృద్ధురాలు, ఈమెమో యవనస్తురాలు. అంటే ఆమె సహవాసం చూడండి, అల్లాటప్పాగా ఊరికే కాసేపు అలవాటుగా ఆచారంగా ప్రార్థన చేసేవారి దగ్గరికి పరిగెత్తలేదు. ఆమె ప్రేయర్ పార్ట్నర్, ఆమె ప్రార్థించేటువంటి సహకారి చాలా దూరం ఉంది. అయినప్పటికీ కూడా అంత దూరం ఆమె ఏం చేసింది? అక్కడికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కలిసి ప్రార్థించడానికి ఆమెకున్నటువంటి ఆశ చూడండి ఎంత ఎక్కువగా ఉంది. కలిసి ప్రార్థించడానికి ఈ మధ్య ఎక్కువ నేను చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వేరే సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ మందిరంలో లేక ఆయనైనా నా దగ్గర రమ్మంటా.
కాసేపు అలా ప్రార్థన చేసుకుంటా కొన్ని విషయాలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం ఆత్మీయమైన శక్తిని పొందుకుంటాం. ఆత్మచేత ఇంకా మనం నడిపించబడ్డానికి ఎంతో అది దోహదపడతా ఉంటుంది. ఇలాగ మనం చూడొచ్చు కదా. సామెతలు 27 అధ్యాయం, సామెతలు 27:17. ఇది మనకు తెలిసిన మాటే. అది ఇనుము చేతే ఇనుము పదును అయింది. నువ్వు ప్రార్థన సహవాసం ఎవరితో ఒకరితో కలిగి ఉంటే అప్పుడు నీవేమవుతావు, పదును పెట్టబడతావు. నీకు ప్రార్థన సహవాసం లేకపోతే నేను ఒంటిగానే చేసుకుంటూ పోతా అంటే అది ఏదో రోజు బెడిసి కొట్టిద్ది కూడా. ప్రార్థన సహవాసం కోరుకో. మరియా ఎలిజబెత్తును కోరుకున్నట్లు, లేదా ఎలిజబెత్తో సహవాసం చేసినట్లు యేసుప్రభు వారు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని వారు కలిసి ప్రార్థించినట్లు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అట్లీస్ట్ ఒకళ్ళన్నా అప్పుడు ఏమవుతాము అంటే మనము పదును పెట్టబడతాం. లేదంటే అది ఏదో రోజు మొద్దుబారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రోత్సాహాలు వస్తాయి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరియా ఒకరినొకరు ఎంత ప్రోత్సహించుకున్నారు. అక్కడ మీరు ఆ లేఖనాలు చదివితే చాలా అద్భుతంగా ఉంటాయి. రండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే త్వరగా ఆ ఊరికి వెళ్ళిన తర్వాత జకరియా ఇంట ప్రవేశించినప్పుడు ఎలిజబెత్ వందనాలు చెప్పి 41 అంటది కదా. ఇక్కడ ఒక మాట నేను ఇలా అనుకుంటాను, ఆ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మనం సరైనటువంటి రీతిలో ఒక వ్యక్తితో ప్రార్థనలో కూడుకుంటున్నప్పుడు, కలుస్తున్నప్పుడు లోక సంబంధమైన విషయాలు ఎక్కడ రావు. ఏమొస్తాయి? ఆత్మ సంబంధమైన విషయాలు. ఇప్పుడు ఏ మాటలు లేవండి. ఎలిజబెత్ని మరియా చూశాక, మరియా ఎలిజబెత్ను చూశాక అసలు ఇంకేమీ లేదు. హాయ్, ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, ఇవి ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. ఫోన్లలో అవ్వచ్చు, ఏం కూర, ఆ కూరలో గోంగూరలో మటన్ వేసావా, చికెన్ వేసావా, ముందు ఎలా వండావు. నాకు ఎంత కోపం వస్తుంది ఈ మాటలు వింటే. సరే, ఏదో ఫోన్ చేసావు, తిన్నావా, బాగున్నావా అంటే అయిపోయింది. ఆ కూరలో ఏం వేసావు, చెత్త వేసావా, చెదారం వేసావు, ఇవన్నీ అవసరమా? అంటే ఎంత టైం దొరుకుతుందో మనకు వ్యర్థమైనవి మాట్లాడుకోవడానికి, అనవసరమైన ముచ్చట్లు పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి, ఒక ప్రేయర్ పార్ట్నర్ దొరికితే ఎలా ఉంటుందంటే వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఉంటారు. ఇటు ఎవరు? మరియా అలాగే ఆత్మచేత నింపబడింది గాను, ఎలిజబెత్ ఆత్మచేత దానిగాను మనకు కనబడుతుంది. ఇక్కడ 3 నెలలు సహవాసం చేసింది. మనం 3 గంటలు కాదు, 30 నిమిషాలు ప్రార్థనలో కూర్చోవాలంటే ఎంత కష్టమైద్దో ఒకరితో. కానీ ఇక్కడ చూడండి, 3 నెలలు ఏం చేసింది? 3 నెలలు ఊరికే పిచ్చాపాటికి కూర్చోలేదు. 3 నెలలు వాళ్ళు ప్రార్థనలు గడిపారు, సందేహమే లేదు. ఎందుకంటే వారి సంభాషణ చెప్పిద్ది వారు ఎంత ఆత్మపూర్ణులై ఉన్నారు. వారి సంభాషణ చెప్తుంది వారు ఆత్మానుసారం ఎంత తీవ్రత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆమెమో వృద్ధురాలు, ఈమెమో యవనస్తురాలు, వయస్సు కూడా సంబంధం లేదు. కానీ చూడండి, ఇద్దరు కూడా ఎంత చక్కగా ఉన్నారు. అంటే కలిసి ఒక మంచి ప్రార్థనా పరుడితో కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఇలాంటి లాభాలు ఉంటాయండి. ఇది ఈనాడు క్రైస్తవ్యం సరిగ్గా దీన్ని గుర్తించకపోవడం ఎంత దౌర్భాగ్యం. సరే చూడండి, వెంటనే ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఇంకేవేవో పనికిమాల మాటలు రావు. ఆత్మచేత నింపబడితే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే. అసలు ఏమైనా చెప్పిందా? ఏమి చెప్పలేదు అప్పటికి. కానీ ఆత్మచేత వారు కలిసి గడుపుతున్న సమయము పరిశుద్ధాత్ముడు అన్నీ కూడా ఎవరికి? ఎలిజబెత్కు బయలుపరిచాడు అని చెప్పక తప్పదు. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. మరియ యొక్క విశ్వాసాన్ని ఈమె ఎంత అద్భుతంగా చూపిస్తుందో చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక. ఇంకా జరిగాయా?
అయినా ఆమె ఏం చేసింది? నమ్మింది. ఇది విశ్వాసంలో ఉన్నతమైన మెట్టు అంటే. అలా ఉండగలగాలి. సరే, ఇలా ప్రార్థించేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి ఏం దొరుకుతాయి? ప్రోత్సాహాలు దొరుకుతాయి. మొన్న ఈ మధ్య కాలంలో మేము ఒక దగ్గర సేవకుల కూడికి వెళ్తే అక్కడ కూడా అందరం సేవకుల కూడికి అయిపోయింది. కొంత సమయం దొరికింది లీజర్ టైంలో. అప్పుడు అక్కడ ఒక సహోదరుడు ఉంటే వెంటనే, అన్న ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం పదండి అన్నారు. ఆయనతో ఎక్కువ పరిచయం నాకు లేదు. ఆయన కూడా వెంటనే సరే అన్న చేసుకుందాం పదండి అన్నాడు. మేము ఒక అరగంట 45 నిమిషాలు టైం గడిపినట్టు నాకు గుర్తు. అవి ఎంతో మా జీవితాల్లో మరి మార్పును తీసుకొస్తున్నాయి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఆ విషయాలు కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఒక మంచి ప్రేయర్ పార్ట్నర్ మనం వెతుక్కోవాలి ఎక్కడికి వెళ్ళినా. కలిసి కాసేపు ప్రార్థించడం. ఇది ఇంట్లో ఎలాగ ఉంటారు, కుటుంబం ఉంటుంది, అది కాదు. అది కాకుండా ఇంకా మనం ప్రార్థించడానికి తర్వాత చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కలిసి ప్రార్థిస్తే జరుగుతున్నటువంటి మేలు, అక్కడ పదును పెట్టబడతామని చూసాము. తర్వాత 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. సో కూడుకొనుటను బట్టి ఒకరికి ఏం దొరుకుతాయి? హెచ్చరికలు దొరుకుతాయి. ఎంకరేజ్, పురుకొలుపు దొరికిద్ది. తర్వాత ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ ఇలాగున లేదా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుట యందు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలెనని. పురుకొలుపు దొరికిద్ది. ఏం దొరికిద్ది? పురుకొలుపు. రేపబడతాం కింద రాస్తాడు ఫుట్ నోట్లు. రేపబడతాం, పదును పెట్టబడతాం. ఇక్కడ ఏమవుతున్నాము? రేపబడ్డ అనుభవంలో ఉంటాం, రేపబడతాం. ఇంకో మాట చూడొచ్చు రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదనగా ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. 11 మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరును ఆదరణ పొందవలనని. ఎంకరేజ్మెంట్ అనొచ్చు, కంఫర్ట్ అనొచ్చు. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఆదరణ గురించిన మాటలు. సో ఒక మంచి ప్రేయర్ పార్ట్నర్ మనం పెట్టుకొని అది సంఘంలోనో ఎవరితోనో కలిసి కాసేపు ప్రార్థన చేసుకుందామన్నా, కలిసి ప్రార్థన చేసుకుందాం అని మనం అలాగే చేసుకోగలిగితే అసలు నిజంగా సంఘాలు ఎంతో ఉజ్జీవంగా ఉంటాయి. అదే ఇక్కడ మనకు మరియ నేర్పిస్తుంది. మరియ తన ప్రార్థన జీవితం ద్వారా చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఆమెకు ప్రార్థించే హృదయమే ఉంది. అందుకే యవనస్తురాలైనప్పటికీ కూడా ఆమె దేవుని కొరకు సమయాన్ని వెచ్చించి ప్రార్థించడాన్ని బట్టి ప్రభు ఆమెతో మాట్లాడాడు. రెండవదిగా ఆమె ప్రార్థన సమర్పణతో కూడుకుంది, సందేహాలతో కూడుకుంది కాదు. ప్రభువా నీకు లోబడతాను అనేటువంటి జీవితాన్ని కలిగి ఉండి, నువ్వేం చెప్పిన దానికి ఎస్ అని చెప్తాను అంతే, నో అని నేను చెప్పనన్నట్లుగా. మూడవదిగా మరియ ఆమె ప్రార్థన పరురాలు మాత్రమే కాదు, ఒక ప్రార్థించే సహకారి కోసం వెతికి వారితో సహవాసం చేసినటువంటి స్త్రీగా లేదా కన్యకగా, యవనస్తురాలుగా ఇక్కడ మనం చూడొచ్చు. నాలుగవది, మరియ తన ప్రార్థనలో మనం చూడగలిగితే, అంటే 46-55 వచనాల సారాంశంలో మనం చూస్తే, మరియ తన ప్రార్థనలో అంతా కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ చేసినటువంటి ప్రార్థనలు ఎక్కడ కూడా మీరు చూడండి. అవన్నీ హన్నా చేసిన ప్రార్థనలో కొన్ని మాటలు కలుస్తాయి. తర్వాత కీర్తన 34, 103, 107 వచనాల్లో ఉన్న సారాంశాలు అక్కడ కనబడతా ఉంటాయి. అంటే ఆమె లేఖనాల పట్ల ఎంత మక్కువ కలిగి ఉందో, ఆమె ప్రార్థనలో కూర్చున్నప్పుడు లేదంటే ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఆమె నోట్లోంచి వస్తున్న మాటలు చూస్తే అవన్నీ కూడా లేఖనానుసారమైన మాటలే. లేఖనాలను ఎత్తిబట్టి ఆరాధిస్తుంది, లేఖనాలను ఎత్తిబట్టి ప్రభువును గణపరుస్తుంది. అక్కడ కొన్ని మాటలు మనం చూడొచ్చు. లూకాసు సువార్తలో 1వ అధ్యాయము 45 నుంచి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు
సిద్ధించును గనుక 46. అప్పుడు మరియ ఇట్లాను, నా ప్రాణము ప్రభువుని, ఇక్కడ మాటలు కొన్ని గుర్తుపెట్టుకోండి, ఆమె ప్రభువును గనపరుస్తుంది. ప్రాణము ఆ పదం కూడా గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు పెదవులు కాదు, ప్రాణము. ఈనాడు మన పెదవులేమో భలే కనపరుస్తాయి ఆరాధనలో కూర్చున్నప్పుడు, అయ్యా నువ్వు మహిమగల దేవుడువు అని చెప్తూ. కానీ నీ ప్రాణం ఏంటి? నీ ప్రాణం ప్రభువును మహిమపరుస్తుందా? నీ ప్రాణం ప్రభువును గనపరుస్తుందా? ఈమె చూడండి ఎంత క్లియర్గా ఆమె ప్రార్థనలో కూర్చున్నప్పుడు తన ప్రాణము ప్రభువును గనపరుస్తూ ఉంది ప్రార్థనలో. తర్వాత నా ఆత్మ అనిద్ది 48, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఈనాడు ప్రార్థనలో కూర్చుంటున్న మనము మన ప్రాణం దేవుని మహింపరిచేదిగాను, మన ఆత్మ దేవుని యందు ఆనందించేదిగా ఉందా? ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేను. ఏం చేసేయారు ప్రభు అక్కడ? ఆమెను ఎంపిక చేసుకున్నాడు కాదనట్లేదు. ఇంక అంతకు మించిన గొప్ప కార్యం ఏది ఉండదులే, దాంట్లో సందేహం లేదు. కానీ అప్పటికే తన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినట్లుగా, ఎంత అద్భుతంగా, ఎక్కడ కూడా నువ్వేం చేశావు అనేటువంటి ఆలోచనలు రాకుండా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనందరూ, ఆయన నామం పరిశుద్ధము. దేవుణ్ణి ఎంత మ్యాగ్నిఫై చేస్తుంది, దేవుని ఎంత గణపరుస్తుందండి ఈ లేఖనాల్లో. అసలు ఆ మాటలన్నీ మీరు చూడగలిగితే ఎక్కడ వరకు 55 వచనం వరకు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కూడా జ్ఞాపకం చేసిందండి. ఆ కవనెంట్ లాంగ్వేజ్ మనకు కనబడిద్ది. 54, 55 వచనాలు అబ్రహాముకును అతని సంతానముకును యుగాంతము వరకు మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఆమెకు లేఖనాల పట్ల ఒక 16 సంవత్సరాల యవనస్తురాలు ఎంత అద్భుతంగా, అందుకే నేను మొదట్లోనే జ్ఞాపకం చేశాను ఈ మాట కూడా. ఈ మరియ తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు కానీ ఎంత అద్భుతంగా పెంచారో. ప్రభు కొన్ని క్యారెక్టర్స్ని పరిశుద్ధ గ్రంథంలో దాస్తాడంతే, వాళ్ళు కనబడరు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా యవన ప్రాయంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు? లేఖనాలను ఎత్తిపెట్టి ప్రార్థించడం వాళ్ళకి చేతనవుతుందా? అత్యం కోసం నేను చెప్పట్లేదు. ఓరోజు పూర్ణానే ఈ మాట అంది, చాసన్ ప్రార్థన చేస్తాడు, వాడి వయసు ఎంత 10 సంవత్సరాలు. ప్రతిసారి చెప్తాను లేఖనానుసారంగా ప్రార్థన చేయాలని. ఒకరోజు రాత్రి కూర్చోబెట్టి ఎక్కువసేపు ప్రార్థన చేపిస్తున్నప్పుడు వాడు ప్రార్థన చేస్తున్నాడట అందరి కోసం. చేస్తూ ఫ్లోరెన్స్ ఆంటీ, స్వరూప అన్న అంకుల్ వాళ్ళు లేటుగా వస్తున్నారు, కానుకల టైంకి వస్తున్నారు. అయ్యా నువ్వు కానుకలు కాదు కదా కోరుకునేది, వారు చక్కగా రావాలి కదా. తర్వాత ఇంకేమన్నారు, ఇంక చాలా మాటలు. అంటే లేఖనాల పిల్లల హృదయంలోకి వెళ్తే అప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడంటే ఈ ఫోన్లు, మొబైళ్ళు ఎక్కువైపోయి హృదయంలోకి వాక్యాన్ని తీసుకెళ్లేటువంటి సమయాలు కనబడట్లేదు. పెద్దల్లో కనబడట్లేదు, యవనస్తుల్లో కనబడట్లేదు, పిల్లల్లోనూ కనబడట్లేదు. ఆ రోజుల్లో మరియా ప్రతి మాటను ఎక్కడ తీసుకెళ్ళేది? హృదయంలోకి. అందుకే చూడండి ఆమె ప్రార్థనలు అన్నీ కూడా లేఖనానుసారమైనటువంటి మాటలే. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను 50వ వచనంలోను 51లో అంటాడు, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. ఎన్ని గొప్ప మాటలు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మన హృదయాలు వాక్యంతో నింపబడుతున్నాయా? మరియ ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయండి. ఈనాడు మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి? కీర్తన 119:11లో ఈ మాట మనం ఎరుగుదు. కీర్తనలు 119:11, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును. ఇది రావాలి, హృదయంలో వాక్యం బదులుపరుచుకోవడం రావాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ కొలస్సీ 3:16లో ఏమంటాడు, మీ యందు దేవుని వాక్యం సమృద్ధిగా నిలవనీయుడి అని అంటాడు కదా. కొలస్సీ 3:16, కొలస్సీ 3:16.
సంగీతములతోను ఆ, కీర్తనలతోను ఆ, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆ, ఒకరికొకరు బోధించుచు ఆ, బుద్ధి చెప్పుచు ఆ. కృపాసహితముగా చివర్లో ఉంటుంది. మీ ఆ. హృదయములో క్రీస్తు వాక్యము సారీ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఆ, మీలో దేవుని వాక్యం లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ రిచ్లీ సమృద్ధిగా ఉండాల. ఏమిటి? వాక్యం. ఇంట్లో సరుకులు కాదు, లేదా ఒంటి మీద ధరించుకునే బట్టలు కాదు, ఏమండి ఇవి కావు సమృద్ధిగా ఉండాల్సి. ప్రభు ఇస్తే పొందుకో, సందేహం లేదు. కానీ ఏ సమృద్ధి కోరుకోవాలి? రోజు లేఖనాల సమృద్ధి. అయ్యా ఇంకా నా హృదయంలో నీ వాక్యం, ఇంకా నా హృదయంలో నీ వాక్యం. ఈమె వాక్య సమృద్ధి కలిగి ఉండి వాక్యానికి విధేయత చూపించింది. బాగా గుర్తుపెట్టుకోండి, వాక్య సమృద్ధి కలిగి ఉండడమే ఆత్మీయ జీవితం కాదు. అందరికంటే వాక్య సమృద్ధి ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర. వాడి దగ్గర విధేయత శూన్యం. కానీ మరియ దగ్గర ఎంత వాక్య సమృద్ధి ఉందో దానికి తగిన విధేయత ఉంది. నీ దగ్గర వాక్య సమృద్ధి పెరుగుతున్న కొలది దానికి తగిన విధేయత కూడా పెరగాలి. అలా పెరగట్లేదు అంటే అయిపోతావు, వాళ్ళలాగా పతనం అవుతావు. జాగ్రత్త. అందుకే ఇక్కడ అదే మాటలు మనం చూస్తున్నాం. ఈమె హృదయంలో వాక్యం అది సమృద్ధిగా ఉంది. మనలో ఆయన వాక్యాన్ని మనం మెండుగా కలిగి ఉండాలి. సో ఇది మరియ గురించి ఇదంతా కూడా. మరియ ఆమె ప్రార్థించే హృదయం కలిగింది. మరియ తన ప్రార్థనలో ప్రభుకు పూర్తిగా అప్పగించుకున్న దానిగా మనకు కనబడుతుంది. మరియ ప్రార్థించడానికి ఒక ఎలిజబెత్తును మరి సంపాదించుకుంది, సహవాసము చేసింది. 4వది, మరియ తన ప్రార్థనలో దేవుణ్ణి మయంపరిచేదిగా, ఘనపరిచేదిగా, వాక్యాన్ని తన హృదయంలో సమృద్ధిగా కలిగి ఉండేదిగా మనకు కనబడతా ఉంది. 5వదిగా మనం చూస్తే మరియ గురించి ఆమె విశ్వాసము అది ఏమంటే ఎంతో గొప్పగా ఉంది. అదే ఇందాక మనకు కనబడుతుంది. ఎలిజబెత్ మరియ విశ్వాసాన్ని చెప్తుంది. నీ విశ్వాసం నా విశ్వాసం మనం చెప్పుకుంటాం. నాకు అంత విశ్వాసం ఉంది, నాకు ఇంత విశ్వాసం ఉంది. ఆత్మావేశము చేత లేదంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడ్డ ఎలిజబెత్ చెప్పిన మాట కాదు ఆ మాట. 1వ అధ్యాయము లూకా సువార్త 45వ వచనంలో ఆ మాట మనం చూస్తా ఉన్నాం. సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మింది. ఏం నమ్మింది? అప్పటికి ఆమె జీవితంలో ఏమైనా జరిగాయా? ప్రజలందరూ ఆమెను ఏమన్నా ధన్యురాలు అన్నారంటారా? అప్పటికి ఏం అనలేదు కదా. ప్రజలు ఆమెను అంగీకరించారా? సరే యోసేపు ఏమన్నా అప్పటికే అర్థం చేసుకోగలిగాడంటారా? యేసుప్రభు వారు అప్పటికి ఏమైనా పుట్టారా? ఇవేమీ జరగలేదు. ఇవేమీ జరగకపోయినా గొప్ప అద్భుతాలు ఏమీ ఆమె జీవితంలో అప్పటికి జరగలేదు. అయినప్పటికీ కూడా ఆమె దేవుని యందు ఏం చేసేది? విశ్వాసం. మన ప్రార్థనల్లో విశ్వాసం ఉండాలి. జరిగితే విశ్వసించడం గొప్ప ఏముంది? ప్రభు చేస్తాడు అని విశ్వసించాలి. అదే ఇక్కడ మరి యొక్క నమ్మకం చూస్తే దేవుని మాటలు నిరర్ధకము కావు, అది నమ్మింది. అందుకే పైనే ఆ మాట గబ్రియేల్ అంటాడు. ఏమని? గబ్రియేల్తో జరుగుతున్న డిస్కషన్లో అందుకు మరియా ఆ పైన ఆ మాట మనం చూస్తాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. అప్పుడు వెంటనే ఆమె దేవుని మాటలు ఎప్పుడైనా నిరర్ధకమయ్యాయి అమ్మాయి? ఎప్పుడైనా మరియా నిరర్ధకమయ్యాయే దేవుని మాటలు అనగానే ఆమె వెంటనే అనేసింది ఈ మాట, ఇదిగో ఆయన మాట జరిగితే చాలు నా జీవితం. ఆయన మాట జరిగితే. ఎంత గొప్ప విశ్వాసం! అంతే. ఏమి జరగలేదు, కానీ నా ప్రభు మాట ఎప్పటికి కూడా ఏమవ్వదు, నిరర్ధకమో కాదు. ఆయన మాటలు ఎప్పుడు కూడా జరుగుతాయి. మనము పొందుకోకముందే నమ్మడం నేర్చుకోవాలి. ఇక్కడ మరియా ప్రార్థనలో కూడా దానికి ఒక సాదృశ్యం. మరియా ప్రార్థనలో కూడా అలాగా మరియా తన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు. ఈనాడు మన విశ్వాసం ఎలా ఉంది రండి అక్కడ ఆ మాట ఒకసారి చూద్దాం. ఏది? 45. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఇంకా సిద్ధింపబడలేదు. ప్రభు చేస్తాడు అని ఆవిడ ఏం చేసింది? నమ్మింది కనుక ఆమె ధన్యురాలు. వాట్ అబౌట్ అవర్ ఫెయిత్? మన విశ్వాసం గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా?
ఆమె విశ్వాసం గొప్పదని చెప్పగలుగుతున్నారా? ఇక్కడ ఎలిజబెత్ ఇచ్చినటువంటి సాక్ష్యమైనప్పటికీ ఎలిజబెత్ ఇస్తున్న సాక్ష్యం అది శరీర ఉద్రేకంతో ఇస్తున్న సాక్ష్యం కాదు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఇస్తున్న సాక్ష్యం. అంటే దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతున్న సాక్ష్యము అంటే దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఏమని? మరియా నీ విశ్వాసము గొప్పది. ఈనాడు ప్రార్థనలోకి వెళ్ళబోయే నా విశ్వాసం ఎలాగుంది, ఇలా చాలా విషయాలు తీయొచ్చండి మరియ గురించి. ఆమె ప్రార్థనా జీవితం, దాగిన ప్రార్థనా జీవితం, ఎంత అద్భుతంగా ప్రార్థనకు ఆమె ప్రాముఖ్యతనిస్తుందో కదూ. ఈనాడు మన ప్రార్థనలు ఎలాగున్నాయి? సవాలు విసురుతుంది మరియా. నేను నా ప్రభు కోసము ఇలాంటి ప్రార్థనలు కలిగి ఉన్నాను. నా ప్రభు నా ద్వారా ఈ లోకానికి రావాలని కనిపెట్టాను, ప్రార్థన చేశాను. మనము మరి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటూ ప్రభు మన ద్వారా ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అనే వాక్యం మనం ఎరుగుదుముగా. మనలో నుంచి జీవజల నదులు పారట్లేదు అంటే మనకు మరి ఎలాంటి అనుభవాలు మన జీవితంలో లేవు. ఆమెలో నుంచి అనాలి కదా. ఆమె కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి యేసుప్రభు వారిని మనకు అందించడాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపి కూడా, లేదంటే ప్రతి పాపాత్ముడు కూడా రక్షణలోనికి రావడానికే ఆమె ఒక సాధనమైంది. మనకు ప్రభు సహాయం కావాలి, ప్రభుకు మన సహాయం కూడా కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభు నా సహాయాన్ని కోరుతున్నాడు. ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ సహాయాల కోసం అర్జించడం కాదు, అయ్యా నేను నీకు ఏ రకంగా ఉపయోగపడగలను. మరి అలాగే ఉంది. అందుకే ఆమె ప్రార్థనలు కూడా అదే, అయ్యా నన్ను ఏర్పాటు చేసుకో, నన్ను ఏర్పాటు చేసుకో, నన్ను ఏర్పాటు చేసుకో. ఈరోజు మన ప్రార్థనలో ఇకనైనా మార్పు చెందుదాం. ప్రభా నేను నీకు ఎలాగా సహాయపడగలను, నేను నీకు ఎలాగ ఉపయోగపడగలను. అయిపోయింది, 2025 సంవత్సరం ముగించుకుంటున్నాం. ఈ సంవత్సరంలో ప్రభు నిన్ను ఉపయోగించుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఉపయోగపడ్డావు నువ్వు అని చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటన్నా ఉందా నీ దగ్గర? అసలు ప్రభు చేత వాడబడకుండా వాడిపోయేటువంటి పాత్రలాగా ఉన్నావేమో. ప్రభు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, కానీ ప్రభు దగ్గరకు వస్తేగా మరి అలాగా అవును ప్రభువా నీ మాట నా జీవితంలో జరుగునుగాక అనేటువంటి సమర్పణ జీవితాలు ఉంటాయిగా ప్రభు మనల్ని వాడుకోవడానికి. మరి మనకు విసురుతున్న సవాళ్ళు ఇవన్నీ. రండి అలాగా ప్రభుకి మనం సమర్పించుకుందాం. ప్రభా నన్ను కూడా ఒక మంచి పాత్రగా వాడుకో అని ప్రభుకు అప్పగించుకొని మన బలహీనతలన్నింటిని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రార్థన చేసుకుందాం.